1వ తారీఖు నుండి 7వ తారీఖు వరకు జరిగే క్రికెట్ టోర్నమెంట్ ఐఎస్పిఎల్ అంటే ఆదోని టు ఐఎస్పిఎల్ క్రికెట్ టోర్నమెంట్ అంటే ఇక్కడ నుండి క్రికెట్ ప్లేయర్ని తయారు చేసే విధంగా ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఆ టోర్నమెంట్కి అంటే డే అండ్ నైట్ మ్యాచ్లు అందరూ ఇప్పటివరకు పగలు మాత్రమే ఆడిపించారు, ఉదయం పూట మాత్రమే ఆడిపించారు. ఇప్పుడు ఈ అంటే ఆదోనిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు అయితేనేమి, వ్యాపారస్తులు అయితేనేమి, ప్రతి ఒక్కరు కూడా ఈ మ్యాచ్లకి వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. అంటే మీరు సాయంకాలం ఆడిపియండి మ్యాచ్లు అని చెప్పి. మరి దీంట్లో భాగంగానే ఈరోజు కూడా మన 2 టౌన్ సిఐ గారు పర్మిషన్ ఇవ్వడం జరిగింది, మున్సిపాలిటీ వారు కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మరి అన్ని విధాలుగా మున్సిపల్ గ్రౌండ్కి టోటల్ క్రికెట్ ఇప్పుడు టోర్నమెంట్ ఆడిపించడమే తర్వాయి అన్ని గ్రౌండ్ అయితే ముస్తాబైంది. మరి ఒక 2-3 రోజుల్లో ఈ క్రికెట్ చూడడానికి ఆదోన్లో ఉన్నటువంటి ప్రజానికం కూడా వచ్చి ఈ క్రికెట్ని ఆస్వాదించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. ఎందుకంటే ఇక్కడ నుండి నేషనల్ లెవెల్లో కూడా ఆడొచ్చు విద్యార్థులైతే. ఇప్పుడు ఈ టోర్నమెంట్ చూసి అంటే ఆల్మోస్ట్ ఈ టోర్నమెంట్ని నేషనల్ వాళ్ళు కూడా చూస్తున్నారు, దానికి లింక్ చేసినారు. ఇది ఈ టోర్నమెంట్ లైవ్ క్రికెట్ టోర్నమెంట్ ఇది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి క్రికెట్ చూసి ఆనందించవలసిందిగా కోరుతూ, నా పేరు జైభీమ్ సాయిరామ్, క్రికెట్ క్లబ్ ఆర్గనైజర్. పార్టీలో బాగా హోదాగా ఉన్న సీనియర్ కూడా మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు హోదాలో ఉన్నప్పుడు 5 ఎకరాల భూమి మా తండ్రి పేరు మీద ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. సాయిరామ్ గారు ఎందుకు సైలెంట్గా ఉన్నారు అని చెప్పి ఆదోళన ఒక టాక్ ఉంది, దాని గురించి మీరేమంటారు? సార్ లేదు సార్, అప్పుడు కూడా దాదాపు సాయి ప్రసాద్ రెడ్డి గారు 200 కోట్ల రూపాయలు ఆదోని గ్రౌండ్ కోసం వచ్చాయని చెప్పారు. ఆయన గతంలో అవి డబ్బులు ఏ విధంగా రిటర్న్ పోయినాయో తెలియదు. సో ఆయన కూడా ఆయన సొంతంగా 5 ఎకరాలు ఇస్తానని చెప్పలేదు, 3 ఎకరాలు ఇస్తానని చెప్పిన మాట వాస్తవమే. ఆయన దానికి ఇప్పుడు కట్టుబడి ఉంటాడు. పోయి అడిగితే ప్రజలందరూ క్రికెట్ ప్లేయర్లు అందరూ పోయి అడిగితే ఖచ్చితంగా ఇస్తాడని చెప్పి మాకైతే ఇది ఉంది, నమ్మకం ఉంది సాయి ప్రసాద్ రెడ్డి గారి మీద. రీసెంట్గానే ముజీబ్ నిర్వహించిన టోర్నమెంట్లో అంటే బహుమతులు తీసుకోకుండా మధ్యలోనే ఆట ఆగిపోయింది. అంటే చాలామంది క్రీడాకారులు ఆందోళన చెందారు. దీనికి అంటే మీరు సక్రమంగా పూర్తి కావడానికి ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు? సార్, ఒకటి ఆదోన్లో లాస్ట్ టైము త్రో బౌలింగ్ చేసేవాళ్ళు, కానీ ఆ త్రో బౌలింగ్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ టోర్నమెంట్లో త్రో ఎవరైతే చేస్తారో వాళ్ళు వచ్చి ఆడొద్దండి అని చెప్పి మా టీం టోటల్ చెప్పేసింది. ఆల్మోస్ట్ ఆర్గనైజర్ కమిటీ ఏమనిందంటే వాళ్ళకి మీరు త్రో చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు పక్కకు పెట్టేసి మీ టీంలో ఆడండి అని చెప్పినారు సార్. ఇది రాత్రి సమయంలో అంటే పగలు పూట కానీ రాత్రి పూట కానీ ఉండేది గ్రౌండ్. క్రీడాకారులకి చాలా మంది బయట ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి కొంతమంది సోషల్ మీడియా ద్వారా కూడా విమర్శలు చేస్తున్నారు. క్రీడాకారులుగా ఒక కమిటీ మెంబర్లుగా మీరు ఏం చెప్పవచ్చు అలాంటి? సార్, ఇప్పుడు అట్లనే అందరూ అంటున్నారని చెప్పే సాయంకాలం 5 గంటల నుండి సపరేట్గా అంటే ఫ్లడ్ లైట్లో ఆడిపిస్తున్నారు, లైట్లు వేసి ఖర్చు పెట్టి మరీ ఆడిపిస్తున్నారు. అంటే వాళ్ళ విద్యార్థులు ఆడాలా, పిల్లలు ఆడాలా, ఆదోని యువకులందరూ కూడా గ్రౌండ్లో ఉండాలి, గ్రౌండ్లో ఆడాలనే ఉద్దేశంతోనే ఈ ఫ్లడ్ లైట్ల మ్యాచ్లు ఆడిపిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళందరూ కూడా ఎవరైతే సోషల్ మీడియా ద్వారా ఈ మాటలు చెప్తున్నారో వాళ్ళు కూడా తెలుసు ఇట్లా ఆడిపిస్తే బాగుంటుందని చెప్పి కూడా వాళ్ళు కూడా మా దగ్గర మాట్లాడారు సార్. మరి ఎవరైతే మీకు ఈ విషయాలు చెప్పారో వాళ్ళు కూడా ఒకసారి మీరు ఈ క్వశ్చన్ వేస్తే బాగుంటుంది సార్. లేదు సార్, ఆల్మోస్ట్ అందరూ ఇందాక చెప్పాను నేను, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, ఈ మన ఆదోన్లో ఉన్నటువంటి ఏవేవైతే మాలింగ్స్ పెద్ద పెద్ద షాప్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా భాగస్వామ్యమే ఇందులో. నా పేరు జైభీమ్ సాయిరామ్, ఆదోని సహారా క్రికెట్ క్లబ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టోర్నమెంట్ పెట్టడానికి మెయిన్ ఉద్దేశం ఏమంటే ఆదోనిలో ఉండే టెన్నిస్ బాల్ క్రికెటర్స్కి ఒక మంచి ప్లాట్ఫామ్ ఇవ్వాలని చెప్పి ఈ టోర్నమెంట్ పెట్టడం జరిగింది.
ఎందుకంటే ఆధుని టు ఈ టోర్నమెంట్ పేరే ఆధుని టు ఐఎస్పిఎల్ అని పెట్టామన్నా. ఎందుకంటే ఐఎస్పిఎల్ అంటే ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్. ఈ ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్కి మన ఫార్మర్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఆయన ఈ ఐఎస్పిఎల్ లీగ్కి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. తను ప్రమోట్ చేస్తున్నాడంటే ఈ టోర్నమెంట్లో ఎంత టాలెంట్ ఉంటే ప్రమోట్ చేస్తుంటాడు అనేది ఎంత చాలా ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది టోర్నమెంట్ ఇది. ఇక్కడ లోకల్లో పల్లెల్లో అయినా కానీ స్ట్రీట్స్లో అయినా కానీ మన ఊర్లలో అయినా కానీ గ్రౌండ్స్లో ఆడే వాళ్ళకి ఒక మంచి బిగ్ ప్లాట్ఫామ్ ఇవ్వాలని చెప్పి మంచి ఉద్దేశంతో టోర్నమెంట్ పెట్టారు వాళ్ళు. వాళ్ళ వరకు మన ఆధునిక టాలెంట్ వెళ్ళాలని చెప్పి మనమంతా ఒక కృషి చేస్తున్నాము. ఇది ఎవరి మెప్పు కోసం కాదండి, ఆధునిక టెన్నిస్ బాల్ క్రికెటర్స్ కోసం మనము చేయాల్సి వస్తుంది. ఏమంటే ఖచ్చితంగా మనం రీచ్ అవ్వాలని చెప్పే ఆ టోర్నమెంట్ గురించి మనం ఈ టోర్నమెంట్ పెట్టదలుచుకుంటున్నాము. నా పేరు సత్య. మేమంటే స్పోర్ట్స్ కోసం గ్రౌండ్స్ని అడగడం గత 15 సంవత్సరాల నుంచి అడగడం చాలా బాధాకరమైన విషయం ఇది. ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే స్పోర్ట్స్ నుంచి అన్ని లాభాలు ఉంటాయి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కోటే ఉంది, హెల్త్ ఈజ్ వెల్త్ అని చెప్పారనమాట. మేము దానికోసం అడుగుతున్నాం, కానీ పిల్లల్ని ఒక మంచి ఎన్వైరన్మెంట్లో మనం ఉండాలని చెప్పి అడుగుతున్నాము. అది మనం రిప్రజెంటేషన్ పెట్టాము, గవర్నమెంట్ స్పందిస్తుందని ఆశతో మేము ముందుకు ఫైట్ చేస్తున్నాము. దయచేసి మేము మీ మీడియా ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నాము అని అంటే, దయచేసి ఆధునిక పిల్లలకి ఒక మంచి గ్రౌండ్ ఇవ్వండి. ఇస్తే ఎన్వైరన్మెంట్ బాగుంటుంది, ఆధునిక ఎన్వైరన్మెంట్ బాగుంటుంది. దయచేసి చెప్తాం, 2 చేతులకి ముక్కుతున్నాము, గ్రౌండ్ మాకి ఇవ్వండి అంతే. అవునండి. మీరు అనుకుంటే గ్రౌండ్ సాధించవచ్చు, కానీ ఆధునిక క్రీడాకారులు కలిసికట్టుగా లేరని చెప్పేసి ప్రజలు చెప్పేసి రాజకీయ నాయకులు. సార్ ఇది ఎలా ఉంటుందంటే ప్రతి దాంట్లో ఏదో ఒకటి ఉంటుందండి, కానీ అందరినీ మనం నమ్ముకొని ముందు చేయలేము. ఎవరైనా కానీ మన ధైర్యంతో మనం ఏదైనా ఊరికి మంచిగా చేస్తున్నాం అనేది స్టెప్ మనం తీసుకోవాల్సి వస్తుంది. అందరినీ కలుపుకొని చేసుకొని పోయేటప్పుడు మనం ఆటోమేటిక్ స్టెప్ చేసామంటే అందరూ కలిసి వస్తారు మంచి పనికి. ఎందుకంటే మంచి పని స్టెప్ చేయాలనుకున్నప్పుడు కష్టాలు వస్తాయి, విమర్శలు వస్తాయి, వాటన్నిటికీ మనం నిలబడాలి. ఆ నిలబడే స్టాండ్ మేము తీసుకున్నాం కాబట్టి పేషెన్స్తోనే ఉన్నామండి. మేము కూడా ధర్నాలు చేయొచ్చు, మేము కూడా గ్రౌండ్లు కావచ్చు, నిరాహార దీక్షగా కూర్చోవచ్చు, మేము కూడా హారిబుల్గా చేయొచ్చు. కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది, ఆ పద్ధతి వేలోనే మేము ఉంటున్నాము, దాన్ని మేము సాధిస్తాము. ఇది మాకు ప్రతి ఒక్కరు స్పందిస్తున్నారు, అన్ని ఆల్ పొలిటికల్ పార్టీస్ దీనికి స్పందిస్తున్నారు. మాకు అది మంచి శుభసూచకం. మన ఆధునిక ఒక గ్రౌండ్ వస్తుందని చెప్పి ఆశతో మా క్రీడాకారులు అందరూ కలిసి ఆ గ్రౌండ్ ఆ ఓపెనింగే చేసుకుంటామండి. ప్రజాప్రతినిధులు మారుతున్నారు, పార్టీలు మారుతున్నారు, కానీ ఒక్క గ్రౌండ్ మాత్రం తేవడంలో నాయకులు కానీ ప్రజాప్రతినిధులు విఫలమవుతున్నారు. అవునండి. ఎందుకు ఈ కారణాలు ఏంటనేది ప్రజలు చాలా చర్చిస్తున్నారు. సార్ ఇప్పుడున్న ప్రజెంట్ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారికి మేము అడిగినప్పుడు సార్ మా కోసం అని చెప్పి ఒక లెటర్ తీసుకుపోయి స్పోర్ట్స్ మినిస్టర్ దగ్గర మన ఆధునిక ఒక స్టేడియం కావాలని చెప్పి రిప్రజెంటేషన్ ఇచ్చారు. అక్కడ నుంచి రెస్పాన్స్ ఏమని వచ్చింది అంటే ఇప్పుడు ఉండే ఫండ్స్లో మనకి ఫండ్స్ లేవని చెప్పారు సార్. అయినా కూడా మన ఆధునిలో మున్సిపాలిటీ అంటే మన ఆధునికి సంబంధించిన గవర్నమెంట్ ల్యాండ్స్ ఏమైనా ఉంటే ఆ గవర్నమెంట్స్ ల్యాండ్స్లో మనకు ఒక 5 acres ఇచ్చి మున్సిపాలిటీ నుంచి జేసీబీస్ అవన్నీ తీసుకొని వచ్చి క్లీన్ చేపిస్తారని చెప్పి మీడియా పరంగా చెప్పారు సార్. దానికోసం మేము వెయిటింగ్ చేస్తున్నాము. ఓకే, థ్యాంక్ యూ. మన ఆధునిలో ఇప్పుడు మొట్టమొదటిసారిగా 30 ఏళ్ళ తర్వాత ఈ టోర్నమెంట్ని మళ్ళీ మేము నిర్వహిస్తున్నాం. మేము అంటే దీంట్లో అందరూ వచ్చినారు, సీనియర్స్ ఉన్నారు, టాలెంటెడ్ ప్లేయర్స్ ఉన్నారు, ఐకానిక్ ప్లేయర్స్ ఉన్నారు. మాకు సహకరిస్తున్న మన సాయిరామన్న లాంటి వాళ్ళు వెనకాల నుంచి చాలామంది మాకు సపోర్ట్ చేస్తున్నారు. ప్లస్ ఆధునిలో ఉన్న క్రికెటర్ సీనియర్స్ కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు. ఈ టోర్నమెంట్ నిర్వహించి మేము ఎందుకు పట్టుబడినామంటే ఈ టోర్నమెంట్తో మన ఆధునిలో పిల్లలకి చాలా ఉపయోగం ఉంది. ఈ టోర్నమెంట్ వాళ్ళు ఆడితే మనకి ఒక యూట్యూబ్ లైవ్ ఛానల్ ఉంది మన దగ్గర, ఫ్రెండ్స్ అని. ఆ ఫ్రెండ్స్ ఛానల్ ఆయన రామన్ గౌడ్ అని ఆయన సింధనూరు అయింది. ఆయన ఐఎస్పిఎల్కి ఫుల్ టచ్అప్లో ఉన్నాడు. ఆయన ఎంత టచ్అప్ అంటే ఒక పర్సెంటేజ్ పార్ట్నర్ అనుకోండి, అంత టచ్అప్లో ఉన్నారు ఆయన. ఫ్రెండ్స్ యూట్యూబర్ ఆయనదే అది లైవ్ ఛానల్ మేము పెడుతున్నాం. ఇప్పుడు యూట్యూబ్ లైవ్ ఉంది మన ఈ టోర్నమెంట్కి. ప్రతి మ్యాచ్ లైవ్ ఉంటుంది, యూట్యూబ్లో లైవ్ వస్తుంది ప్రతి మ్యాచ్. అంత ఉన్నతమైన ఛానల్ ఇప్పుడు మాకు వస్తుండదు ఇక్కడ. ఆ ఛానల్తోనే మేము ముందుకు సాగుతున్నాం. ఆ ఛానల్ వల్లే మేము మా ప్లేయర్ని ముందుకు కొనసాగించే అవకాశాలు ఉన్నాయి.
ISPL దాకా, ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ ఆ ఛానల్ మన జర్నీ టు అవర్ ఏముంది అది అవర్ జర్నీ బిగిన్స్ మాది ఒక థాట్ ఉంది. దానికి మేము ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలనుకున్నాం. కర్ణాటక వాళ్ళు చాలా మంది ఆడుతున్నారు ఆల్రెడీ, ఆంధ్రాలో అక్కడక్కడి సైడ్ నుంచి ఆడుతున్నారు, అయ్యప్ప లాంటి వాళ్ళు కొంత ప్లేయర్ ఆడుతున్నారు. కానీ మన రాయలసీమ తరఫు నుంచి పోవాలని మా ఉద్దేశం ఉంది. రాయలసీమలో స్పెషల్లీ ఆధునిది ఎంత మంచి పేరు ఉందంటే, మేము ఆడేటప్పుడు ఒక రేంజ్లో ఉండే ఆధునిక టీమ్స్ మాకి ఓడిచేవారు లేరు. అప్పుడు ఒక 15 years 20 years బ్యాక్ పవర్ఫుల్ లెదర్ బాల్తో ఆడినాం మేము, అన్ని బాల్స్తో ఆడినాం. సీనియర్స్ కూడా మాకు బాగా రెస్పెక్ట్ ఉంది. సీనియర్స్ తిరుమలేష్ అన్న, ముజీబ్ అన్న, మల్లప్ప అన్న అట్లాంటి వాళ్ళు ఆడినారు, భూపాల్ అన్న, అంతా సీనియర్స్ వాళ్ళు మాకి. మేము ఆయనకు చూసి క్రికెట్ నేర్చుకున్నాం. ఆయన పెద్ద ప్లేయర్లు కూడా మహబూబ్ భాయ్, జేఎంఏ మహబూబ్ భాయ్ని, మోనా భాయ్ అని అట్లా ప్లేయర్ల వాళ్ళతో మేము ఆడినాము. ఆయన చూసి మేము నేర్చుకున్నాం. ఆ క్రికెట్ వేరే ఉండే, ఎప్పుడు క్రికెట్ వేరే అంటే అప్పుడు వాళ్ళకి గ్రౌండ్ ఉంది ఆడేకి, మాకు ఇప్పుడు గ్రౌండ్ లేదు. ఈ పిల్లలు ఇప్పుడు మిడిల్లో ఉన్న పిల్లలు దురదృష్టకరం ఏమంటే ఇప్పుడు గ్రౌండ్ లేదు వాళ్ళకి. మాకు ఈ గ్రౌండ్ ఉంది, మేము ఆడినాం, నేర్చుకున్నాం, హై లెవెల్లో క్రికెట్ ఆడినాం, మేము ప్రొఫెషనల్ క్రికెట్ ఆడినాం. మేము ఇప్పుడు ఉన్న పిల్లలకి మున్సిపల్ తప్ప యాది లేదు. లేకపోతే ఆడిన గల్లీలో అక్కడక్కడ పోయి కూర్చొని ఆడంటే కాలువ కాడ ఆడాల వాళ్ళు. వాళ్ళది చాలా బ్యాడ్ లాగా ఉంది. వాళ్ళ కోసం కూడా మేము ఫైట్ చేస్తున్నాం. వాళ్ళకి ఇప్పుడు భవిష్యత్తు రావాలని మేము ఎమ్మెల్యే సార్లని గారికి కోరినాము. ఆయన మాకు 5 ఎకరాలు భూమి కేటాయిస్తే ఇట్లా ఒక గ్రౌండ్ మేము కట్టించుకొని, మా ఆధుని నుంచి అంజలి అనే పాప పోయింది, అట్లాంటి వాళ్ళు ఇంకా రెట్టింపుగా పోవాలని మా కోరిక. దానికి ఈ టోర్నమెంట్తోనే మేము ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాము. ఇప్పుడు ఈ టోర్నమెంట్కి అందరి సహకరించి మీడియా ప్రతినిధులు ఎవరైనా కానీ ఉన్నాయి, మళ్ళీ మన పోలీస్ డిపార్ట్మెంట్, మున్సిపాలిటీ డిపార్ట్మెంట్, ప్రతి ఒక్కరు కరెంట్ వాళ్ళ డిపార్ట్మెంట్ పేరును అందరికీ మేము ధన్యవాదాలు కోరుకుంటున్నాము. ISPL ఆర్గనైజర్ కమిటీ తరఫు నుంచి MMD యాసిన్, సారా క్రికెట్ క్లబ్ ఆధుని. లెజెండరీ అంటున్నారు వాళ్ళు. గవర్నమెంట్ వాళ్ళే ఉంది, పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకోవచ్చు కదా. ఆయన అయ్యా గారు వచ్చేసి టీజీఎంటీసీ గారు తీసుకుని పోయి, అయితే పెద్ద విషయమే కాదు కదా గ్రౌండ్ తీసుకురావడం. ఇది ఎంత సిగ్గుచేయడం, ఆధునిక అంత సిగ్గుచేయడు. ఎందుకు తీసుకోవడం, ఊరికే హోదాలు కావాలా, ఆఫీస్ పంపించడం కాదు కదా అని ఆధునిక చాలా వినికిడి ఉంది. దీని గురించి మీరు ఏమన్నారు? అయ్యా మన విటమిన్ అయ్యా గారు చెప్తున్నారు మీరు. ఆయన క్రికెట్ క్లబ్కి మన ఆధునిక క్రికెట్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆయనకి మేము చెప్పలేము. ఏమంటే ఇప్పుడు మా సీనియర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా చాలా ప్రయత్నం చేస్తున్నారు, లేదనడం లేదు. ప్లేస్ ఎవరైనా ప్లేస్ చూపిస్తానని చెప్పినారు ఎమ్మెల్యే సార్ కూడా. ఆ ప్లేస్ మా టైం ఇవ్వాలి, కొంచెం టైం ఇస్తే ఆయన కూడా ఏమో చేయాలని ప్రయత్నిస్తున్నారు. దానికన్నా ముందర మా మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గారు కూడా మన గురించి చెప్పినారు, గ్రౌండ్ ఇస్తానని చెప్పినారు, మాకు హామీ ఇచ్చినారు ఆయన. మేము అందరూ పోయి ఆయనకు కూడా అడిగితే కూడా ఆ గ్రౌండ్ మేము సాధించుకోవచ్చు. ఆయన 3 ఎకరాలు ఇస్తానని చెప్పినారు సాయిప్రసాద్ రెడ్డి గారు. ఆయన లేదని చెప్పలేదు. మేము ఏంటికి పోదలుచుకోలేదంటే, మా ప్లేయర్స్ అందరూ డివైడ్లో ఉన్నాను కొంచెం మంది. ఇప్పుడు అన్నీ కలిసినాము. ఇప్పుడు ఇక్కడ కూడా ఆయనకి కూడా కోరుతాం మేము. ఎందుకంటే 2 గ్రౌండ్లు ఉంటే ఆధుని పెద్దగా అయింది. ఇప్పుడు చిన్న ఊరు కాదు ఆధుని. ఇప్పుడు కర్నూలుకి అంత రేంజ్లో మన ఆధుని ఉంది. మేము డిస్టిక్గా సాధించాలని, డిస్టిక్ సాధనలో కూడా మేము ముందుకున్నాం, అంతా ప్రయత్నిస్తున్నాం ఆధునిక డిస్టిక్ చేయాలని కూడా. అట్లాంటి దాంట్లో ఆయన ఇస్తే కూడా మాకు సంతోషమే, ఈయన ఇక్కడ ఇప్పిస్తే కూడా సంతోషమే. మాకు ఇద్దరు ఇస్తే మా పిల్లలకి కదా వచ్చేది. భవిష్యత్తులో ఇట్లాంటివి ఇంకా ప్లేస్ ఇట్లా వస్తేనే బాగా ఎక్కువ పిల్లలు టాలెంటెడ్గా ముందుకు వస్తారు కదా. పక్కన పెట్టి మాజీ ఎమ్మెల్యే అందరూ తీసుకుపోతే మంచి మంచి ఇంటర్నేషనల్ కూడా ఆడవచ్చు. మీరు విభేదాలు పక్కన పెట్టి కొంచెం పిల్లల భవిష్యత్తు కోసం మీరు కొంచెం ట్రై చేస్తే బాగుంటుంది. మేము ఇప్పుడు వివాదాలు బాగా పక్కన పెట్టి టోర్నమెంట్ స్టార్ట్ చేసి అన్ని దానికి మూవ్ అవుతున్నాం. కంపల్సరీగా అందరు కలిసి ఆయన కూడా మాట్లాడి ఆ గ్రౌండ్ కూడా సాధించే ప్రయత్నం చేస్తాం. నా పేరు మొహమ్మద్ యాసిన్, సారా క్రికెట్ క్లబ్ అండ్ ఆధుని టు ISPL ఆర్గనైజర్ కమిటీ సభ్యుని. థ్యాంక్ యూ ఆధుని. ये फर्स्ट टाइम आधोनी टू ISPL बोल के एक टूर्नामेंट स्टार्ट करे हम लोग, और हमारे सीनियर सारा टीम क्रिकेट कैप्टन यासिन भाई, जय भीम सायरा मन्ना, हमारे सिद्दीक भाई, और रिच ब्लूज क्रिकेट क्लब कैप्टन यूनिवर्सिटी प्लेयर सत्या, सब जने मिल के ये टूर्नामेंट स्टार्ट कर रहे हैं हम.
लाइट टेनिस बॉल फर्स्ट टाइम कंडक्ट करे टूर्नामेंट। और यह टूर्नामेंट की खासियत ये बात है कि डे नाइट मैचेस रहते हैं। 4 बजे से स्टार्ट होता, 10-11 बजे तक हो जाते तकरीबन 10 बजे तक। और ये सिर्फ 10 टीम्स को इनविटेशन टूर्नामेंट है, ओनली 10 टीम्स लेके खिला रहे। इसमें 4 प्लेयर्स नॉन लोकल के हैं और बाकी के सब लोकल प्लेयर्स को चांस दे रहे हैं हम लोग। और 50,000 रनिंग प्राइज विनिंग प्राइज़ है और 25,000 रनर अप प्राइज़ है। मैन ऑफ द सीरीज, बेस्ट बॉलर, बेस्ट बैट्समैन, बेस्ट फील्डर और बहुत सारे अवार्ड्स ये टूर्नामेंट में आराम से देखने को मिलते हैं। और इसके साथ साथ एक हमारे सीनियर्स को रेस्पेक्ट देने के लिए, क्यों बोले तो वो लोग बहुत सारे सालों से क्रिकेट खेल के यहाँ तक आए, तो उनको रेस्पेक्ट देने के लिए एक लेजेंड्स क्रिकेट मैच हमारे सत्या और याशीन भाई ये इनोवेट करे। इनके वजह से एक अच्छी थॉट प्लान करके ये टूर्नामेंट भी ये टूर्नामेंट में एक मैच फाइनल से पहले मैच उनको खिला रहे हैं। मैं नाम से खलंदर। और उसके बाद में आगे सीनियर है, मल्लप्पन्ना है, भूपाल भाई है, हमारे मुजीब भाई है, जोनार्दन अन्ना है, वेंकटेश अन्ना है, ऐसे मोना भाई है, विल्स के कैप्टन्स है, तुम्हारे को सहारा टीम के इनके सीनियर्स प्लेयर्स है, यूनाइटेड क्लब के प्लेयर्स है, मार्कंडेय गुड़ी के सीनियर्स है। ऐसे बहुत सारे टीम्स है। ये सब इनको सबको यूनाइट करके 2 टीम्स बना के इनको मैच खिलाने की पूरी प्लानिंग कर रहे। 7 तारीख को रहता है इनका मैच। मैं गुजारिश कर रहा हूँ आधुनिक के पूरे क्रिकेट प्लेयर्स वो मैच देखने के लिए ज़रूर आए, क्योंकि आगे जाके हम भी सीनियर्स होते, हम भी आगे जाके रिटायर्ड हो सकते। तो एक को एक इज्जत दे लेना ही ये बहुत बड़ी, मैं इसको सफलता मानती हूँ। इससे पहले मुझे में टूर्नामेंट खिला है, थ्रो बॉलिंग चाहिए मैच रुक गया है। इस बार फिर आवाम को क्या तो वैसा एक्सपेक्ट कर सकती है तुम्हारे? नहीं, नहीं सही, ये क्वेश्चन अच्छा है तुम्हारा। और रुकने की वजह थ्रो बॉलिंग थी, लेकिन इसमें हम थ्रो बॉलिंग को पूरा अवॉइड करें। और एक बात यहाँ हम लोग कैमरा लगा रहे पूरा, अगर 15 डिग्री और थ्रो बॉलिंग के बारे में अभी क्लियर हमारा यूनिवर्सिटी पर सत्या ईजी बोल सकते हैं तुम्हारे को, मैं एक शॉर्टकट में बोलता हूँ, सत्या इसके बारे में क्लियरली बोलते। लेकिन ये कैमरा लगाने की वजह से क्या है, हमारे को थ्रो बॉलर कौन है क्या नहीं ईजी हम पहचान सकते हैं। अगर वो थ्रो बॉलर है तो उसको हम अवॉइड करते हैं, और थ्रो बॉलर को बैन करना ही हमारा मकसद है। अभी मैं ऐसा कि म्युनिसिपल टूर्नामेंट खेला तो सब खेलने को नहीं, आप जैसे लेटेस्ट है खेलने वाले क्रिकेटर जो ग्राउंड में ढूंढ पा रहे हैं, जब बड़े सीनियर थे आप लोग तो ग्राउंड में ढूंढ पा रहे हैं। लास्ट मंथ हम लोग मैं सत्या और हमारी टीम, हमारे सीनियर यासीन भाई, सब जने मिलके, शफी भाई, जाकिर, सब जने मिलके डॉक्टर एमएलए हमारा एमएलए सर पार्था सारथी सर के पास जाके हमारा जो भी प्रोफाइल है पूरा सब्जेक्ट पूरा बता के उनके सामने रखे हम। और उन्होंने हमारे को दिलासा दिलाए, भरोसा भी दिलाए कि मतलब पूरे कोशिश कर रहे हैं उन्होंने, अगर जगह परफेक्ट जगह अगर मिल गई तो वो जगह में हमारे को 3 ग्राउंड्स देने का वादा करके है। हम पूरा फाइट कर रहे हैं, देखेंगे फिर कहाँ तक होता क्या नहीं। मेरा नाम खलंदर है, राइजिंग स्टार कैप्टन।